నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలోని మొమ్మిడివారిపోడు గ్రామంలో జనసేన నాయకులు పేర్ల శివాజీ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావ్ అక్షయ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ ఒక అంబులెన్స్ ని ఐసీయూ అంబులెన్స్ ని తీసుకొచ్చి మరి ఈసీజీ కూడా తీసే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసీజీ ఎక్స్రే ఇలాంటివి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఒక ఐ క్యాంప్ కూడా విడిగా పెట్టడం జరిగింది. శ్రీ సూర్య ఐ కేర్ ఏఎల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీరు ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలన్నింటినీ కూడా ఫిషర్మెన్ అందరికీ కూడా కళ్ళు వారి వేటకి వెళ్ళినప్పుడు మరి సూర్యకాంతులు నీటి మీద పడి వారి మీద పడతాయి కాబట్టి ఎక్కువ వారికి డ్యామేజ్ ఉంటుంది కళ్ళలో అన్న ఉద్దేశంతో మరి ఫిషర్మెన్ గ్రామాల్లో ఈ ఐ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈవేళ ఇక్కడ ఉమ్మడివరపాడు క్యాంపులో కూడా వీరు సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా మరి మండల జనసేన పార్టీ వారి ఫౌండేషన్తో టైఅప్ అయ్యి మేము అందరూ ఫిషర్మెన్ గ్రామాలన్నింటిలోని కూడా ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మెడికవర్ హాస్పిటల్ వారితో ఇప్పటికే మనం మాట్లాడటం జరిగింది. మరి శ్రీరాంపురంతో మొదలు పెట్టాము. అలాగే మరొక 7 క్యాంపులు కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అంటే 2-3 గ్రామాలు ఒక క్లస్టర్గా తీసుకుని మరి మెడికవర్ వారి సహాయంతో ఈ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మేలు చేయండి, మీరు ప్రజలకు ఏం చేశారన్నదే ముఖ్యం అని చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈవేళ ఈ మెడికల్ క్యాంపులు మండలం వ్యాప్తంగా పెట్టేలాగా నా చొరవ తీసుకోవడం జరిగింది. మరి ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మేము ఇలా మెడికల్ క్యాంపులు మండలం అంతా పెట్టాలనుకున్నప్పుడు మెడికవర్ అంజుబాబు గారిని ఆయన దగ్గరికి పిలిపించుకుని మరి శివాజీని కానీ నాకు కానీ అప్పచెప్పి మరి మండలం అంతా మెడికల్ క్యాంపులు పెట్టడానికి సహకరించండి వీరికని చెప్పడం జరిగింది. మరి మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈవేళ అతి చిన్న అంటే మెడికల్ క్యాంపులు అంటే జనరల్గా షుగర్ టెస్టులు బీపీ టెస్టులు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోవడమే మనం చూస్తున్నాం. మరి అలా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్గా మరి ఈసీజీ లాంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గుండె పరీక్షలు కూడా చేస్తున్నారంటే మరి మీరు ఆలోచించాల్సిందిగా ఇక్కడ ప్రజలను కోరుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న రోజుల్లో మేము కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి ప్రజలకి ఏం మంచి చేయాలి అని ఆలోచించి ఇలాంటి మంచి పనులు మరెన్నో ఇక్కడ జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ శివాజీ లాంటి యువకులు ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు మా దగ్గర పెట్టండి, మేము ముందు ఉంటామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషమైన పరిణామం. ఈవేళ సర్పంచ్ గారు రమేష్ గారు కానీ మరి ఇతర గ్రామ పెద్దలందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకుని మేలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మెడికవర్ వారికి అలాగే ఏఎల్ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చిల్లగుండ్లపల్లి కల్లూరుపల్లి పంచాయతీ పరిధిలోని కొరివారిపల్లి కాటపగారిపల్లి పంచాయతీ పరిధిలోని ఎదులవారిపల్లి గ్రామాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. మండల గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షుడు ధరణి నాయుడు మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఓకే చున్నా ఇటు ఓకే 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 ఓకేనా మీరంతా రండా తిరగాల ఇటు తిరగాల ఇటు తిరగాల ఒక్క సెకండ్ సార్ నా అయిపోయిందా వదిలే కొద్దిగా వెనకరా మీరు పెట్టుకోవాలి సార్ కాదు వెనక్కి జరగండి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గల శంకరన్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణనాయక్ గారికి, శంకర్రావు గారికి, అదేవిధంగా వేదిక ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రోజుల్లో ఈ దినోత్సవం పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశాలు అనేకం ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే భగవాన్ బిర్సా ముండా గారు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన విప్లవ జ్యోతి, మన తెలుగు అల్లూరి సీతారామరాజు గారు, ఇటువంటి అనేక వ్యక్తుల్ని స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం మనమందరం కూడా ఓపెన్ చేసుకున్నాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ అందులో ఎంటర్ అయ్యేటువంటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వీళ్ళు ఇట్లా పెట్టే విధంగా పెడతా ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది చూస్తే ఎంతో మనసు ఉప్పొంగేటువంటి ఇది వస్తుంది అనేది మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వీటితో గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు వెనుకబడి ఉన్న తరుణంలో వీటన్నిటినీ బాగా గుర్తించి ఆ ప్రాంతాలు డెవలప్ చేయాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ భగవాన్ బిర్సా ముండా గారితోటి ఆయనతోటి ఒక డేట్ని పెట్టి ఒక ఉత్సవం చేయటం కానీ, పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గిరిజన గ్రామాల్లో రోడ్లు, మిగిలిన ప్రాంతాల్లో రోడ్లకి కానీ ఇళ్లకి కానీ వీటన్నిటికీ కొంత లిమిటేషన్ ఉన్నా గిరిజన గ్రామాల్లో అది నాదే రూరల్ డెవలప్మెంట్ కిందే ఉంది. జన్మన్ పథకం ద్వారా
అనేక ఇళ్ళు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం టవర్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు ఇచ్చే విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ సమయంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. మీరు ఈ రోజు చూస్తే అరకులో పండేటువంటి కాఫీ, ఈ అరకు కాఫీని ఎక్కడికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో 625 గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి మా రూరల్ డిపార్ట్మెంట్ తో 625 గ్రామాలకు మొట్టమొదటిసారిగా రోడ్లు వచ్చినాయి. అదే విధంగా రెండో దశలో 760 గ్రామాలకి 1100 కోట్ల రూపాయలు పెట్టి వాటికి కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు. అయితే వాటితో పాటు ఇప్పటి వరకు నేను అందరి మాటలన్నీ నేను విన్నాను. మీరు అడిగినవి అనేక ఉన్నాయి. వీటన్నిటికీ 1 by 1 మీకు సమాధానం. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డన్నారం డివిజన్లోని పిఎన్టీ కాలనీలో రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ గణేష్ భక్త యువ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 39 అడుగుల మట్టి గణేష్ విగ్రహానికి ఈరోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కర్ర పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలని అన్నారు. మట్టి గణేష్ విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని పెరట్లో మొక్కలు పెంచేందుకు ఉపయోగించాలని అన్నారు. గత 9 సంవత్సరాలు ఇక్కడ మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తూ శ్రీ గణేష్ భక్త యువ మండల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, డివిజన్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 39 అడుగుల విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని అలా ఏర్పాటు చేయబోతున్న రానున్న వినాయక చవితి సందర్భంగా మరి పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే కాదు, చాలా గత 7 ఇయర్స్గా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న గణేష ఉత్సవాలు చేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలనే పెట్టండి. మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే టైంకు మరి వచ్చిన మట్టిని మీ ఇళ్లలో పూలతోటిలో కానీ లేకపోతే మీ ఇళ్లలో ఉన్న పెరట్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతుంది. మీ యొక్క మీరు కూడా ఒక సిటిజన్ యొక్క బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలను పెట్టాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
పలమనేరు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నేడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళా విభాగం నాయకులు మరియు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఆటలాడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీకి కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయాలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు 3వ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరాశ చేసిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు వచ్చి కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేసినారంటే దీంట్లో విద్యార్థులు లేదు, యువత లేదన్నారు. సరే, మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అదే డిఎస్సి అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి అర్థం కాల. సరే, డిఎస్సి అభ్యర్థుల మీదకి వస్తే ఈ రోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొండి జైల్లో వేస్తున్నారు. అలాగే ఈ రోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే డిఎస్సి అభ్యర్థులతో నిండిపోయింది. ఇది కానీ చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు కాదు, యూత్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంతా పంపించారు కూడా చెప్తారు. అంతే, ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీడియా మిత్రులు ఒక మాట చెప్పడం ఏమంటే, రేపు ఎప్పుడైనా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే నేను మీరు తీసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వారికి తెలుసు. మేము తప్పు చెప్పొచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పొచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తున్నాడు. బాగానే ఉంది, మాది గొడ్డలి పార్టీ అంటున్నారు కదా. 50 దినం మేము గొడ్డలి పార్టీ తెలుసా? మీలాంటి మోసగించే ప్రజలను మోసగించే వాళ్ళని తిరగబడే గొడ్డలి పార్టీనే మాది. ఇంకోటి మీరు చెప్పినారు కదా మాది గొడ్డలి పార్టీ అనేసి, మాది కాదైనా గొడ్డలి పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని చెప్తారు మీది వెన్నుపోటు పార్టీ. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చి స్వతంత్రంగా అతని తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ఒక ఎంపీ ఎమ్మెల్యేతో మళ్ళీ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఈ రోజు 11 సీట్లు అయినా కూడా మేము అన్ని విధాలుగా పోరాటం చేసి ఒక జెండా పట్టుకున్నాం, ఒక లీడర్తో ఉన్నాం. మాది పార్టీ అంటే మీలాగా వెన్నుపోటీ పార్టీ కాదు మాది. మీ మామూలు వెన్నుపోటు పెట్టి తీసుకున్న పార్టీ కాదు. అంత మీకు వెన్నుపోటు పార్టీ కాదు. మీకు అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఖర్జూర నాయుడు అనేసి ఒక పార్టీ పెట్టండి. అప్పుడు కానీ మీరు అధికారంలోకి వస్తే మీది కూడా దొంగల పార్టీని మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము వెన్నుపోటు పార్టీనే అంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీది వెన్నుపోటు పార్టీనే మేము సంబోధిస్తాం. ఇకపోతే మళ్ళీ అంటారు మేము ఈ రాష్ట్రం అంతా చాలా అప్పులు పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు విధులు ఉండే నాయకుడు వచ్చి అదేమో అభివృద్ధి పార్టీ ఒక నడిపిస్తానంట. అవునయ్యా, మాది 2 ఏళ్ళు కరోనాలో ఉంటే ప్రజలందరూ తాగుబతుల మధ్య అల్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుకుంటూ 5 ఏళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజలకి పథకాలను ఇస్తూ 2,70,000 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి వేస్తే ఈ రోజు మీరు 2 ఏళ్లలోనే 3,40,000 కోట్లు అప్పు చేసి ఎవరికి వేసినారు? మీరు ఏమన్నా ఉంటే అది జనాలు చూపిస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఇకపోతే ఏది పడితే అది మాట్లాడేది, మీరు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేది అంతా తప్పు. మరి మాకేదో మా శాసనసభ్యుల వారు మొన్నటి దినం వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద మీరు ఏదో నోటీసులు ఇస్తున్నారంటే పోయి బదిలించడానికి ఎవరు రాలేదు సార్. ప్రస్తుత ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, బయట తీసుకుంటున్న ఆహారం వల్ల నేడు చాలా మంది గ్యాస్ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలో ఉన్న ఓ హోటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాధారణంగా ఏసీడీటీ, గాల్ బ్లాడర్, మోషన్ సంబంధిత సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య అధిక మొత్తంలో ఉంటున్నారని, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్ అయి లివర్ సిరోసిస్ వంటి జబ్బులు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. సో ఇవాళ గుర్తు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇక్కడ లోకల్ డాక్టర్స్తో మేము ఇంటరాక్ట్ అవ్వడం, లోకల్ డాక్టర్స్తో కొలాబరేట్ అవ్వడం, వాళ్ళ ద్వారా ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి టెక్నాలజీ మనకి యశోద హైదరాబాద్లో అందుబాటులో ఉందో వాళ్ళ పేషెంట్స్కి చేరవేయటం, అదేవిధంగా మీ ద్వారా గుంటూరు ప్రజానీకానికి ఇక్కడ అందుబాటులో లేనటువంటి టెక్నాలజీ, గుంటూరులో మనకి అందుబాటులో లేనటువంటి సర్వీసెస్ గురించి ఏవైతే మనకి హైదరాబాద్ యశోదలో అందుబాటులో ఉన్నాయో వాటి గురించి మేము తెలియపరచడం కోసం. అదేవిధంగా ఈవినింగ్ ఒక అకాడమిక్ సిఎంఈ యాక్టివిటీ కూడా లోకల్ డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొలాబరేట్ అయ్యే యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది ఐఎంఏ ద్వారా. సో ప్రత్యేకించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే యూరాలజీ, కిడ్నీ రోగాలకు సంబంధించిన శస్త్రచికిత్స చేస్తాను నేను. గుంటూరు అనేది కోస్టల్ ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్రలో ఒక మెడికల్ హబ్. అంటే మీరు వేరే రాష్ట్రాల్లో చూసే టైర్ 2 సిటీస్తో పోలిస్తే గుంటూరు హెస్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ సెంటర్ ఫర్ మెడికల్. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది పేషెంట్లు గుంటూరుకి వచ్చి వైద్యం చేయించుకుంటుంటారు. సో ఇటువంటి ప్రదేశంలో ఏదైతే మెడికల్ బాగా ఎక్సలెన్స్ ఉన్నదో కొన్ని సర్వీసెస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే రోబోటిక్ సర్వీసెస్ ప్రత్యేకించి రోబోటిక్ ద్వారా ఆపరేషన్ చేసేది ఈ మధ్య గుంటూరులో కూడా అందుబాటు వచ్చింది. బట్ కొద్దిగా హైదరాబాద్లో ఉన్న రోబోకి మన దగ్గర ఉన్నటువంటి డావిన్సీ XI రోబో అనేది ఆంధ్ర మొత్తంలో విశాఖపట్నంలో ఒక దగ్గర ఉన్నది. హైదరాబాద్లో కూడా కేవలం 10 రోబోలు, XI రోబోలు మాత్రమే ఉన్నాయి. దాదాపు హైదరాబాద్లో ఒక 200కి పైగా రోబో సర్వీసెస్ ఉంటే కేవలం 10 చోట్ల మటుకే ఈ డావిన్సీ XI అనేది లేటెస్ట్ ఇండియాలో ఉన్న అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ అనేది మనకి యశోద సోమాజిగూడలో అందుబాటులో ఉంది. దీనిలో ప్రత్యేకత ఏమిటి అంటే కిడ్నీ క్యాన్సర్లు మరియు ప్రాస్టేట్ క్యాన్సర్లు ఏవైతే కోత పద్ధతిలో చేయడానికి వీలు పడతావు, ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రత్యేకించి ఈ డావిన్సీ XI రోబో సిస్టమ్ ద్వారా 4 చిన్న హోల్స్ ద్వారా కంప్లీట్ క్యాన్సర్ క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. గుంటూరు నుంచి సాధారణంగా మనకి ఆల్మోస్ట్ నెలకి ఒక 10 మంది పేషెంట్లు ప్రాస్టేట్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి హైదరాబాద్కి రావడం జరుగుతుంది మా వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి ఇక్కడ అందుబాటులో లేనటువంటి డావిన్సీ రోబో సర్వీసెస్ని, ఈ రోబోటిక్ ప్రాస్టేట్కి సంబంధించినటువంటి మగవాళ్ళలో వచ్చే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్యం మన దగ్గర అందుబాటులో ఉందని ఇక్కడ వీళ్ళ లోకల్ డాక్టర్స్తో మేము ఇంటరాక్ట్ అయ్యి తెలియపరుస్తాం. అంతేకాకుండా ప్రతి నెల మా హాస్పిటల్ తరఫు నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ గుంటూరుకి ఒక ప్రత్యేకించిన రోజులలో రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమిటంటే ఇక్కడ లోకల్ డాక్టర్స్తో మేము కొలాబరేట్ అవటము, ప్లస్ పేషెంట్లు నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళు మట్టుకే మనకి హైదరాబాద్గా రావడం జరుగుతుంది. దాంతోపాటు వైద్యం అయిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫాలోఅప్ కోసం మళ్ళీ హైదరాబాద్ కాకుండా ఇక్కడ మా మా టీం ఎవరైతే ఉంటారో లోకల్ డాక్టర్స్ కొలాబరేటింగ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసుకుంటూ మేజర్ ఆపరేషన్స్ లైక్ రోబోటిక్ క్యాన్సర్ చికిత్సలు మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలు కూడా ఈ మధ్య గుంటూరులో బాగా ఎక్కువ అవుతాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లైక్ కొన్ని ప్రత్యేకించి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, పిల్లల్లో చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, లేదంటే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ ఉంటుంది, ABO ఇన్కంపాటిబుల్ అంటారు, లేదంటే హై రిస్క్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లేదంటే స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇటువంటి సర్వీసెస్ ఇంకా ఇప్పుడిప్పుడే ఇక్కడ మనకి అందుబాటులో వస్తాయి. ఇటువంటి సర్వీసెస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా యశోద సోమాజిగూడలో మేము అందజేయడం జరుగుతుంది. సో ఇటువంటి హై రిస్క్ ఆపరేషన్లు ప్రత్యేకించి కిడ్నీ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ గురించి మీ ద్వారా లోకల్ పాపులేషన్కి, లోకల్ డాక్టర్స్కి చేరవేయడం కోసం రావడం జరిగింది. అంటే ముఖ్యమైన ఇంకోటి ఏమిటంటే ఫాలోఅప్ అనేది కూడా మా టీం ప్రతిలా రావడం జరుగుతుంది కాబట్టి ఫాలోఅప్ సర్వీసెస్ కూడా ఇక్కడ చాలా సులువుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి ఆపరేషన్ తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్లో ప్రయాణం చేయడం కూడా కష్టం కాబట్టి కేవలం ఆపరేషన్ మట్టికి హైదరాబాద్లో వస్తారు. దానికి ముందు కూడా ఇక్కడ మీకు డయాగ్నోస్ అవుతుంది. దాని తర్వాత ఫాలోఅప్ అవుతున్న టెలిఫోనిక్గా ఇంటరాక్షన్ ద్వారా మా లోకల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, లోకల్ కొలాబరేటింగ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా
ఆపరేషన్ బట్టి మీరు అక్కడికి వచ్చి ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత కూడా మీకు సర్వీసెస్ ఇక్కడ. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం, ఇన్స్పెక్టర్ శశికుమార్, బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్ గా కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణం చేయుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీ చైర్మన్గా ఎవరిని అనుకుంటున్నారండి అందరూ? చెప్పండి ఎవరన్నా మీ చైర్మన్గా పదవి స్వీకార పత్రం. అన్నమయ్య జిల్లా పొంగనూరు మండలము మరియు టౌన్ నందు వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి దేవస్థానములకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై దేవాలయ అభివృద్ధి 7వ సంవత్సరపు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడని ఏ వ్యక్తికి కానీ తెలుపక శ్రీకాంత్ అందరికీ కూడా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. చంద్రన్న సరిగా